వరంగల్ జిల్లా నర్సంపేటలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టీ హబ్లో అధికారులు నచ్చిన తీరులో వ్యవహరిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. బాధ్యతలను మరిచి ఉద్యోగానికి పంగనామాలు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఉద్యోగానికి వచ్చేది వారంలో 1-2 రోజులు అయినా అటెండెన్స్ రిజిస్టర్లో ఫుల్గా సంతకాలు ఉంటున్నాయని చెబుతున్నారు. ఉద్యోగానికి రాకుండా రిజిస్టర్లో ఫుల్గా సంతకాలు చేసి ప్రభుత్వం నుండి లక్షల జీతాలు పొందుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీ హబ్లోనికి రావాల్సిన శాంపిల్స్ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అంబులెన్స్ వాహనాలతో అక్రమాలకు పాల్పడుతున్నారని ప్రజలు మండిపడుతున్నారు. ఉద్యోగులు కుమ్మక్కై ప్రాథమిక హాస్పిటల్లో శాంపిల్స్ అన్ని ద్విచక్ర వాహనాలపై, ప్రైవేటు వాహనాలపై శాంపిల్స్ తీసుకుని వస్తున్నారని ఆరోపిస్తున్నారు. సమస్యలతో వచ్చే బాధితులతో కూడా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లైవ్లో అందిస్తారు. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టీ హబ్ను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో కేసీఆర్ ఒక పేద బడుగు బలైన వర్గాల ప్రజలు కూడా వైద్యం సకాలంలో అందాలి, ఎందుకంటే టెస్టులు కూడా చేయించాలంటే కూడా ఆరోగ్యంగా ఉండే లక్ష్యంతో గత ప్రభుత్వం చేసిన పరిస్థితి ఉంది. టీ హబ్ అనేది గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన పరిస్థితి. అదే అప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఉన్నప్పుడు టీ హబ్ను ప్రధానంగా జాగ్రత్త తీసుకొని ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా, ఎందుకంటే లక్షలాది రూపాయలు పెట్టి ప్రైవేటు హాస్పిటల్లో టెస్టులు చేయించినటువంటి పరిస్థితుల్లో పేద ప్రజలకు అండగా ఉండాలి, వైద్యం కల్పించడం లక్ష్యంగా గత ప్రభుత్వం చేసిన పరిస్థితి. దానిలో భాగంగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని టీ హబ్లు ఏర్పాటు చేసిన ప్రస్తుతం మనం టీ హబ్ నర్సంపేట టీ హబ్లో ఉన్నాం. టీ హబ్ లక్ష్యం ఒకటే తెలంగాణ ప్రభుత్వంలో, ఎందుకంటే సుమారుగా నర్సంపేట ప్రాంతంలో ఉన్నటువంటి పిహెచ్సి 28-27 హాస్పిటల్కు ఇక్కడ నుంచి ప్రధానంగా సేవలు అందించిన పరిస్థితి. అయితే ఆ హాస్పిటల్స్ కూడా ఏదైతే పబ్లిక్ హెల్త్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి ఇక్కడ వీళ్ళు వెళ్ళి అక్కడికి స్వయంగా టెస్టులు చేయించి తీసుకొచ్చి బ్లడ్ శాంపిల్ తీసుకొచ్చి టెస్ట్ చేయించాల్సిన పరిస్థితి. అంటే ఆ నేపథ్యంలో ప్రభుత్వం ఏదైతే ఉందో ఒక లక్ష్యంతో ఏర్పాటు చేసినటువంటి ఆ టీ హబ్లు ఆ లక్ష్యంతో పనిచేయట్లేదు. ఎవరైతే ఇక్కడికి వచ్చిన తర్వాత టెస్టులు చేయకుండా ప్రైవేట్ హాస్పిటల్కు రెఫర్ చేస్తారు. ఆ టీ హబ్లో చూడాల్సినటువంటి మేనేజ్మెంట్ కావచ్చు, ఆ మేనేజర్స్ కావచ్చు, ఆ స్టాఫ్ ఎవరైతే సకాలంలో టెస్టులు చేయకుండా ప్రైవేట్ హాస్పిటల్కు రెఫర్ చేసి వీళ్ళే స్వయంగా చేయడంతో వేలాది రూపాయలు పెట్టి ప్రైవేట్ హాస్పిటల్లో టెస్ట్ చేసుకోలేనటువంటి పరిస్థితిలో చాలా సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. దానిలో భాగంగానే మనం చూస్తున్నాం ఉన్నటువంటి హాస్పిటల్స్ పెద్ద ఎక్విప్మెంట్ గత ప్రభుత్వంలో కేసీఆర్ ఒక లక్ష్యంతో సుమారుగా 2.5 కోట్ల రూపాయలు పైన పెట్టి టీ హబ్ ఇంత బ్రహ్మాండమైన టెక్నాలజీతో ఇంత బ్రహ్మాండమైన ఫర్నిచర్ తోటి ఏర్పాటు చేసిన పరిస్థితి. మనం చూస్తున్న స్ట్రక్చర్ అంతా కూడా పెద్ద బిల్డింగు, విశాలమైన స్ట్రక్చర్ అంతా కూడా ఒక కార్పొరేట్ హాస్పిటల్కు ధీటుగా, కార్పొరేట్ హాస్పిటల్ డయాగ్నోస్టిక్ సెంటర్లకు, టీ హబ్లకు వచ్చేటువంటి హాస్పిటల్స్ ధీటుగా ఆ నేపథ్యంలో ఏర్పాటు చేసిన పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం లక్ష్యం ఏకైక లక్ష్యం ఒకటే, ఎందుకంటే సామాన్య ప్రజలకు, పేద ప్రజలకు వైద్యం అందే లక్ష్యంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన పరిస్థితి చూస్తున్నాం. మనం ప్రతి రూము, ప్రతి క్యాబిన్, ప్రతి ల్యాబ్ చూడొచ్చు ఎంత విశాలంగా ఉందో. అంత కోట్లాది రూపాయలు పెట్టి నిర్మాణం చేసినటువంటి ల్యాబ్స్ కూడా ఎక్కడ కూడా సకాలంలో వైద్య సేవలు అందించకుండా, సకాలంలో పేదలకు రిపోర్ట్లు ఇవ్వకుండా, టెస్టులు చేయకుండా నిర్లక్ష్య ధోరణితో వైఖరిస్తున్న సిబ్బంది అంతా కూడా పూర్తిసారి బాధ్యత రహితంగా ఉండడంతో ఇలాంటి ఇబ్బంది కలుగుతున్న పరిస్థితి ఉంది. అంటే ఇదే నర్సంపేట హాస్పిటల్ ప్రధానంగా మనం చూస్తున్నాం. ఇక్కడ దీని మేనేజ్మెంట్ ప్రధానంగా చూస్తున్నటువంటి ఈ స్టాఫ్ ఎవరు కూడా సరైన సమాధానం చెప్పకుండా నిర్లక్ష్య వైఖరి చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఒక లక్ష్యంతో చేసినటువంటి హాస్పిటల్స్ ఇంత కోట్లాది రూపాయలతోటి ఎక్విప్మెంట్ కావచ్చు, మన ఆ టెస్టులు కావచ్చు చేసినటువంటి అన్ని ఎక్విప్మెంట్ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రైవేటు ల్యాబ్స్కు ధీటుగా, ప్రైవేట్ హాస్పిటల్ ధీటుగా ప్రభుత్వం ఒక ముందు చూపు లక్ష్యంతో ఏర్పాటు చేసినటువంటి ల్యాబ్స్ మనం చూస్తున్నాం. ఆ నేపథ్యంలోనే ప్రభుత్వం సకాలంలో పేద ప్రజలకు వైద్యం అందాలి అని చెప్తున్న పరిస్థితి ఇక్కడ నర్సంపేటలో మనం చూస్తున్నాం. అది ఆ లక్ష్యం నెరవేరకుండా ఇబ్బంది కలిగించే విధంగా, ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా అయితే ఇక్కడ సిబ్బంది పనిచేస్తున్న పరిస్థితి. ఎందుకంటే సుమారుగా ఏ టెస్ట్ చేయించాలని మినిమం 1000 పైన ఉంటుంది కాబట్టి ఆ వేలాది రూపాయలు పెట్టి మన ల్యాబ్ చూస్తున్నాం. ఎంత సిటీ స్కానింగ్ కావచ్చు, ఎంఆర్ఐ స్కానింగ్ చేసినటువంటి ల్యాబ్ ఇది ఎంత ల్యాబ్ విశాలంగా ఉందో చూడండి. కోట్లాది రూపాయలు పెట్టి ఎక్విప్మెంట్ మిషనరీ తీసుకొచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎందుకంటే ఈ టెస్టులు కావచ్చు, ఈ మిషన్లు కావచ్చు, ఎంత కోట్లాది రూపాయల విలువైన అన్నీ కూడా పరికరాలు ఉన్న పరిస్థితి. ఆ పరికరాలు సకాలంలో వాడక, పేషెంట్లకు వారికి టెస్టులు చేయక, సకాలంలో ఇవ్వక మొత్తం మనం విజువల్స్లో చూడొచ్చు అన్ని మూలకు పడేసిన పరిస్థితి. ఎక్కడ కూడా కనీసం అవి అట్టాపెట్టెల నుంచి కూడా తేనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ల్యాబ్స్ చాలా విలువైనటువంటి మిషనరీ వ్యవస్థ ఇదంతా కూడా చేయకనే ఎవరికి వచ్చిన పేషెంట్లకు చేయక వీరే స్వయంగా ప్రైవేట్ హాస్పిటల్స్కు, ప్రైవేటు ల్యాబ్లకు టెస్టులు రాసి వీళ్ళే రెఫర్ చేయడంతో ప్రజలు ఇబ్బంది పడకుండా ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మనం సిటీ స్కాన్ రూమ్, ఇది సిటీ స్కాన్ రూమ్ చూస్తున్నాం. సిటీ స్కాన్ ఇట్లా ఉండదు. సిటీ స్కాన్లో పెద్ద ఎక్విప్మెంట్ ఉంటుంది, మిషనరీ ఉంటుంది. దీన్ని శుభ్రంగా ఉండి మొత్తం ఏం డిస్టర్బెన్స్ లేకుండా, డస్ట్ లేకుండా చేయాల్సిన రూము సిటీ స్కాన్ అంటే చాలా విలువైన స్కాన్ ఇది. ఎందుకంటే మనిషికి
మనం చూడొచ్చు ఏదైతే ఉందో సిటీ స్కాన్ మొత్తం కూడా ఆ, ఇది మొత్తం మనిషికైతే ఏమేమి అనారోగ్య సమస్యలు ఉంటే ఆ సమస్యలు మొత్తం టెస్ట్ చేస్తే ఇక్కడ చూపించాల్సినటువంటి రూమ్ ఇది. ఇప్పటికైనా ప్రభుత్వ వైద్యాధికారులు ఇప్పుడు మెడికల్ సిబ్బంది కావచ్చు, మేనేజ్మెంట్ ఇప్పుడు ఉన్నట్టు ప్రభుత్వం దీనిపైన సీరియస్ యాక్షన్ చేసి వీళ్ళు చేసినటువంటి అగడలను అడ్డుకట్టే విధంగా ప్రధానంగా చూసుకుంటే ఇంత ఎక్విప్మెంట్ ఉన్నా ఇంత వ్యవస్థ ఉన్నా కూడా సకాలంలో వైద్యం అందించక టెస్టులు చేయక వెహికల్స్ కావచ్చు. ప్రభుత్వం సుమారుగా నర్సంపేట పరిధిలో చూసుకుంటే 4 వెహికల్స్ ఫోర్ వీలర్ వెహికల్స్ అలాట్ చేయడం జరిగింది. ఆ వెహికల్స్ ఎక్కడ కూడా వెళ్ళవు, షాంపిల్స్ తీయవు, టెస్టులు తీయవు, తీసుకొచ్చి ఇక్కడ ఈనాటి పరిస్థితి. దీని ఇప్పటికైనా దీనిపై స్పందించి ప్రభుత్వ అధికారులు దీనిపై స్పందించి సంబంధిత అధికారులకు మరింత విధంగా ఒత్తిడి చేసే విధంగా ప్రభుత్వం అధికారులు సౌక్లామంగా చేసే విధంగా ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. విజయ్ కిరణ్తో భాస్కర్, నర్సంపేట టీ హబ్ నుండి.